హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. పొలం నుండి అయితే ములక్కాళ్ళు వచ్చినాయండి. నాటు వెరైటీ అండి ఇవి. చాలా బాగుంటాయి. గుంజు ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంతో అయితే మంచి పచ్చడి చేసి చూపిస్తానండి. ములక్కాడ పచ్చడి అమ్మ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాగో వీడియోని చూడండి, స్కిప్ చేయకండి లాస్ట్ వరకు. ములక్కాయలు అయితే కడిగి ఆరబెట్టుకోవాలండి, తడి లేకుండా. ఆరిన తర్వాత 2 ఇంచెస్ వరకు ఇలా క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. మరీ పొడవుగా కట్ చేసినా తినడానికి ఇబ్బందిగా ఉంటుందండి. ఈ సైజు అయితే పచ్చడికి కరెక్ట్గా ఉంటుంది. అసలు ములక్కాడ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముక్కలైతే ఆయిల్లో వేయించుకోవాలండి. 40% వరకు ముక్కలు వేయితే సరిపోతుందన్నమాట. అమ్మ అయితే వేరుశనగల నూనె తీసుకున్నారండి, పల్లి నూనె. పచ్చడికి ఎప్పుడు కూడా పల్లి నూనె వాడడం వల్ల రుచి చాలా బాగుంటుంది. అలాగే పచ్చడి నిలవ కూడా ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంటుందన్నమాట పచ్చడి. ముందే చెప్తున్నానండి, ఎక్కువసేపు మాత్రం ఆయిల్ అస్సలు వేయించకూడదు. ముక్క 40% వరకు వేగితే మాత్రం సరిపోతుందన్నమాట. ఎక్కువ వేగిన మళ్ళీ ములక్కాడ అన్నది విడిపోతుంది, పీస్ అయిపోతుంది. పచ్చడి టేస్ట్ పాడైపోద్ది, మళ్ళీ తెలియదు అనమాట మనకి. కాబట్టి 40% వరకు వేగితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా వేయించుకోవాలి ములక్కాడ ముక్కల్ని. దీనివల్ల ఏంటంటే వేగడం వల్ల ఆయిల్లో ములక్కాడ అన్నది పసిరివాసన అన్నది ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వేగిపోయినాయి కదండి, నేనైతే వేరొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అమ్మ చేస్తారండి పచ్చడి, చాలా బాగుంటుంది. ఒక 1/2 అవర్ కూడా పట్టదండి. అసలు చాలా సింపుల్. ఒక 20 మినిట్స్లో మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈజీగా 3-4 మంత్స్ అయితే నిలవ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. నేనైతే 3 ములక్కాళ్ళు తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడు పచ్చడికి వచ్చేసి ఒక 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూను జీలకర్ర, వీటిని అయితే వేయించుకోవాలండి. పౌడర్ చేస్తాం కాబట్టి ఈ 2 అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 స్పూను ఆవాలండి. ఆవాలు వేయించుకోవాల్సిన అవసరం లేదు. 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. మరి తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ జార్లో నలగదు కదండి, అందుకని 1 స్పూన్ తీసుకున్నాను నేను. మీరు వేసినప్పుడు అయితే 1 స్పూన్ పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. ఇందులో 1 స్పూను ఆవాలు వేస్తున్నాను. వీటిని అయితే మెత్తగా అయ్యే వరకు పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ములక్కాడ పచ్చడికి 3 ములక్కాయలు తీసుకున్నానండి. 3 ములక్కాయలకి 50 గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది. వేడి నీటిలో అమ్మ నానబెట్టారండి. మరిగించిన వేడి నీళ్ళల్లోని చింతపండు అయితే నానబెట్టారు. ఆ నానబెట్టిన చింతపండుని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా, దీన్ని అయితే ఒక గిన్నెలో వేసుకుని మంచిగా వేయించుకోవాలండి ఒకసారి. అంటే తడి ఉంటుంది కదా, అది లేకుండా చింతపండు కూడా ఒకసారి వేయించుకున్నాం అనుకోండి, పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు అన్నది నిలవ ఉంటుంది మనకి. ఈ విధంగా మంచిగా వేయించేసుకోవాలి. చూడండి, వేగింది కదా. ఇలా వేగిన చింతపండుని వేరొక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలండి. ముందే చెప్తున్నాను, వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా, బాగా చల్లారిపోవాలి. ఆ చల్లారిన చింతగొజ్జులనైతే మనం మిక్సీ చేసుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ ఉంది కదా, 1 టేబుల్ స్పూన్ వేసుకోండి.
2 స్పూన్స్ అయితే సాల్ట్, 4 స్పూన్స్ అయితే కారం, వేసుకొని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు వీటిని చాలా సింపుల్ రెసిపీ అండి. అమ్మ ప్రతిసారి చేస్తూనే ఉంటారు మాకు, ఎవ్రీ 3-4 మంత్స్కి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోని 2 ములక్కాడ ముక్కలు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అసలు టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఒకసారి టేస్ట్ చూసారంటే మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయే రెసిపీ కదండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వేయించుకున్న ములక్కాడ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుని ఆ చింతపండు, ఉప్పు, కారం, గుజ్జు పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ పచ్చడికి తాలింపండి. కొద్దిగా పసుపు వేసుకోండి. ఉప్పు కారం అయితే తాలింపు వేసే ముందు ఒకసారి సరిపోయిందా లేదా అని టెస్ట్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు కాబట్టి ఇంకొక పావు స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది తాలింపు వేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, కరివేపాకండి. వెల్లుల్లిపాయ కాస్త ఎక్కువగా వేసుకోండి. తాలింపులో చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చడికి మంచి స్మెల్ వస్తుంది. మనం ములక్కాళ్ళు వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే తాలింపు వేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్లోని మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ములక్కాళ్ళు వేయించాం కాబట్టి ములక్కాడ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లోనే ఉంటుంది. తాలింపు అయితే మంచిగా వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడే వరకు తాలింపు వేగనివ్వాలండి. ఈజీగా 3-4 మంత్స్ అయితే ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. చూడండి మంచిగా వేగుతున్నాయి కదా తాలింపులు. కలర్ చూడండి, వెల్లుల్లిపాయ అయితే గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర చిటపటలాడగానే తాలింపు అయితే మనం ములక్కాడల్లో వేసేసుకోవచ్చు. పచ్చడి పట్టినప్పుడు ఎప్పుడు కూడా ములక్కాడలు గుజ్జు ఎక్కువగా ఉంటాయి చూడండి, ఆ కాడలు అయితే తీసుకోండి, టేస్ట్ బాగుంటాయి అన్నమాట. మరీ లేతవైతే తీసుకోకండి. చూడండి తాలింపు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అమ్మ చేతి ములక్కాడ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. పచ్చడి రెసిపీ ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాజు బౌల్లోకి తీసుకుంటే 3-4 మంత్స్ ఈజీగా నిలవ అన్నది ఉంటుంది పచ్చడి.